ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఎమ్మెల్యేలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు శ్రీ పేరాబత్తుల రాజశేఖరరావు గారు కలిశారు. తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో పల్లె పండుగ 2.0 శాసకీయ నిధులతో రోడ్లు, డ్రైనేజీలతో పాటు జేజేఎం నిధులతో రక్షిత మంచినీటి పథకాల పనులు, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం శాసనసభలో జరిగిన ఎన్డీఏ ఎల్బీ భేటీ అనంతరం వీరంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. కొత్తపేట శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు, మండపేట శాసనసభ్యులు శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు గారు, ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ ధాట్ల సుబ్బారాజు గారు, అమలాపురం శాసనసభ్యులు శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారు తదితరులు ఉప ముఖ్యమంత్రి వర్యులను కలిసిన వారిలో ఉన్నారు. 65.15 కోట్ల శాసకీయ నిధులతో 4 నియోజకవర్గాల్లో 40 రోడ్ల అభివృద్ధి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో 65.15 కోట్ల శాసకీయ నిధులతో 40 ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారన్నారు. అందులో మండపేట నియోజకవర్గానికి 22.75 కోట్లు, అమలాపురం నియోజకవర్గానికి 16.18 కోట్లు, కొత్తపేటకు 14.93 కోట్లు, ముమ్మిడివరం నియోజకవర్గానికి 11.28 కోట్లు కేటాయించారు. 216వ నెంబర్ జాతీయ రహదారి నుంచి వాడపల్లి క్షేత్రానికి వెళ్లే కర్కట రోడ్డు నిర్మాణానికి స్థానిక సభ్యులు శ్రీ సత్యానందరావు గారి అభ్యర్థన మేరకు శాసకీయ నిధుల నుంచి 6 కోట్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారు.